అల్ల కొరకై రూతు గ్రంథంలో ఒక మాట చదువుకుంటాం. రూతు గ్రంథము మొదటి అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుంటాము అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా. రూతు గ్రంథం మొదటి అధ్యాయము 18వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడుట మానెను. గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసు ప్రభువా, మీకు వందన స్తోత్రములు. మా ఆరాధనలపై ఆసీనులయ్యారు. కొందరం వ్యక్తిగతంగా ఆరాధించాం, మరికొందరం పాట ద్వారా ఏకీభవించి మిమ్మల్ని ఘనపరిచాం. మా ఆరాధనలపై మీరు ఆసీనులై అంగీకరించి ప్రభా మరి నా తండ్రి మమ్మల్ని ఆనందింపజేసినందుకై మీకు వందన స్తోత్రములు. కన్న తండ్రి, మా మధ్యలో ఉన్న మరి నా తండ్రి మీ బలకై వందన స్తోత్రములు. మరి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మీరు అన్నారు. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొనక పూర్వము మా వ్యక్తిగత జీవితాలను మేము జ్ఞాపకం చేసుకోగలటకు సహాయపడండి దేవా. మీ వాక్య భాగములు మా ఆత్మీయ జీవిత క్షేమం కొరకు పురుకొలుపు కొరకై సిద్ధపరచండి. ఈ వాక్యమును విరిచి వడ్డించి తృప్తిపరుస్తురండి. మీద అవసరమైన నన్ను కూడా ప్రభా మరొకసారి ప్రభా మీరు సిలువచాను మరుగుపరిచి ఆత్మలో స్వాతంత్రం అనుగ్రహించి మరి నా తండ్రి మీ బిడ్డల క్షేమం కొరకు నా కొరకు కొన్ని సంగతులను మీరే తెలియపరచమని యేసు ప్రభువు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రూతు గ్రంథము మొదటి అధ్యాయంలో 18వ వచనాన్ని మనం చదువుకుంటూ వచ్చాం. రూతు గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనంలో మనము గమనించినప్పుడు ఇప్పుడు రూతు నయోమి అన్నది ఆ మాట ఏమన్నది? తనతో కూడా వచ్చుటకు ఆమెకి మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నది. ఒక సంగతి అర్థమైపోయింది నయోమికి. ఏమిటి అని అంటే, అంతకుముందు అన్నది రూతు, నా అత్త నీ వెంబడి రావద్దని కానీ మరి నన్ను ఇంటికి వెళ్ళిపోమని కానీ ఇట్లాంటి ఏం చెప్పవాగు నాకు. ఎందుకంటే నా తీర్మానం ఎట్లాంటిదంటే, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడ చచ్చిపోతా, కాబట్టి వెనక్కి వెళ్ళిపోమని మాత్రం ఎప్పుడు చెప్పవాకు. 17వ వచనంలో అటు తీర్మానం చూసింది. వామ్మో, ఈ తీర్మానము మరి ఎంత గొప్పది రూతు తీర్మానం అనుకున్నది నయోమి. 18వ వచనంలో ఆమెకు ఏం కుదిరిందంట? మనసు కుదిరింది అని తెలిసిపోయింది. కాబట్టి ఓర్పా లాంటిది కాదు రూతు. కొన్ని ఆశలు చూపించినా, కొన్ని మాటలు చెప్పినా, వెనకకి లాగినా, విశ్వాసంలో బలహీనంగా చేసినా ఈమె తగ్గేలాగా లేదు. క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎవరు కూడా ఎడబాపునేరడు అనే తీర్మానంలో ఉంది ఈమె అని చెప్పి ఆమెకు అర్థమైపోయింది నయోమికి. ఏమిటి అని అంటే, ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నది. అందుకనే సామెతల్లో స్నేహితుడి గురించి ఒక మాట ఉంది. సామెతలు 18వ అధ్యాయంలో మరి ఒక స్నేహితుడు ఉన్నాడంట. 18వ అధ్యాయంలో ఈ స్నేహితుడు ఏం చేస్తాడు రండి. సామెతలు 18వ అధ్యాయము 24వ వచనం. బహుమంది చెలికాండ్రులు గలవాడు నష్టపడును, సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. వచ్చిన వాళ్ళంతా ఏం కనపడట్లేదు. కొంతమంది ఆరాధన వర్తమానం దాకా ఉన్నోళ్ళు ఇప్పుడేం కనపడట్లేదు, ఎడిపోయారు. ఎవరన్నా పైన ఉంటే మీరెవరు దానికి చూడొద్దులే. సంపద నువ్వు వెళ్ళి పైన ఎవరన్నా ఉంటే పైన ఒకళ్ళు నుంచేసి మిగతా వాళ్ళందరూ రమ్మను. పైన ఎవరు ఉండకండి. ఎవరు లేరా? సరే.
ఇక్కడ మనం చూస్తాము, హత్తియుండు స్నేహితుడు కలడు. హత్తుకొని ఉండే స్నేహితుడు అంట, విడిచిపెట్టే స్నేహితుడు కాడు. ఓర్ప విడిచిపెట్టే స్నేహితుడు కానీ, రూతు ఎట్లాంటిది అంటే హత్తుకొని ఉండే స్నేహితుడు. అతను హత్తుకున్నది కాబట్టి హత్తియుండు స్నేహితుడు గలడు. ఈ స్నేహితులు చాలా మరి సమీపం, అందరిలాంటి స్నేహితులు కాదు. రూతు ఏమన్నది, వెంబడిస్తాను అన్నదిలే కానీ వెనక్కి వెళ్ళిపోయింది. అట్లాంటిది కాదు. ఒకసారి దావీదు రాజు అన్నాడు, 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో, అక్కడ ఒక ఆయన వచ్చాడు. అప్పటికి దావీదు చాలా పరిస్థితుల్లో ఉన్నాడు. బిక్కుమని భయంగా నడుస్తూ ఉన్నాడు. మరి అబ్షాలోము ఎక్కడొచ్చి మీదపడి చంపుతాడో అనే భయంలో ఉన్నాడు దావీదు. అట్లాంటి సందర్భంలో 20వ వచనంలో లేక 19వ వచనంలో ఇత్తాయి అనే ఒక మనుషుడు, ఆయన పేరు ఇత్తాయి. అయితే 21వ వచనంలో ఏమన్నాడు ఇత్తాయి? చదవండి. ఇత్తాయి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు, నా ఏలిన వాడవును రాజునగు నీ జీవముతోడు ఈ స్థలమందు ఏ స్థలంలో నువ్వు ఉంటావో ఆ స్థలమందే నీ దాసునే నేను కూడా ఉంటాను. రాజుతో చెప్పాడు. ఈ ఇత్తాయి అనేటి మనుషుడు ఏంటి, ఈ రాజు ఏమన్నాడంటే 20వ వచనంలో, నిన్ననే కదా నువ్వు వచ్చింది మాతో పాటు, నిన్ననే కదా కలుసుకుంది మాతో, ఎందుకు నీకు ఈ మాతో పాటు ఈ తిరుగులాట ఎందుకు, మాతో పాటు ఈ శ్రమ ఎందుకు, శుభ్రంగా పోరాదు ఎటన్నా అని ఇత్తాముతో అంటే, అప్పుడు అన్నాడు ఆ మనుషుడు ఆ మాట, రాజా అట్లా అనబాకు, నువ్వెక్కడుంటావో నేను అక్కడే ఉంటా, నువ్వెక్కడైతే ఉంటావో నేను అక్కడే ఉంటా. ఎందుకనంటే హత్తియుండు స్నేహితుడు, హత్తుకొని ఉండే స్నేహితుడు. ఈ స్నేహితుడు ఎట్లాంటి వాడు అంటే చిన్నోడికి పెద్దోడికి ఇడిచిపెట్టేవాడు కాదు. వద్దులే పోయా మాతో పాటు, నిన్నగాక మొన్ననే వచ్చావు మాతో పాటు, ఎందుకు మాకంటే తప్పదనుకో ఈ తిరుగులాటలు, ఈ శ్రమ, ఈ కష్టము, ఈ పరిస్థితులు, నీవెందుకు శ్రమ పడతావు, నువ్వు పో అని ఆయన అంటే దావీదు, లేదు నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాను, నువ్వు ఎంత శ్రమ పడితే నేను ఎంత శ్రమ పడతా. ఈ రూతు జీవితంలో కూడా ఇదే తీర్మానాన్ని మనం చూస్తాం. అందుకని వీరిని గురించి ఏమని రాయబడింది అంటే హత్తి ఉండే స్నేహితులు. కాబట్టి ఎవరట? హత్తి. ప్రభు బిడ్డలము ఇలాగుండాలి. మనం ఎట్లుండాలా? ఇలాగుండాలి అన్నాడు. నాతో నీకెందుకులే పో అని రాజు అంటే, లేదు నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటా, నువ్వేం చేస్తే నేను అదే చేస్తా. అహరోను తల మీద పోయబడిన తైలము గడ్డం మీద నుండి, తల మీద నుండి కారి గడ్డం మీద నుంచి అంచుల వరకు దిగబడుతున్నప్పుడు అక్కడ ఒక మాట ఉంది. అది ఎంతో సహోదరుల ఐక్యత అంత మనోహరమంట. సహోదరుల ఐక్యత కలిగి నివసించుడా అంత మనోహరం. మనసు కుదిరింది. నయోమికి రూతుకి ఏం కలిగింది? మనసు కుదిరింది. మనసు కుదరడం అనేది ఏం చూపిస్తుంది అని అంటే సహవాసాన్ని చూపిస్తూ ఉంది. ప్రభు బిడ్డల సహవాసం అట్లుండాలి. దేవుని బిడ్డలు ప్రభు బలలో పాలుందే నువ్వు నేను, మన సహవాసం, మన ఐక్యత ఎట్లుండాలి అని అంటే, కాబట్టి వదిలే పో అని నయోమి రూతుతో అంటే, లేదు నేను పోను, ఎందుకంటే నేను నిజమైన స్నేహితుడను. దుర్దశలో అటువాడు విడవకు ప్రేమిస్తాడు, సామెతలు 17:17. కాబట్టి నిజమైన స్నేహితుడు, హత్తి ఉండే స్నేహితుడును కనుక నన్ను రావద్దను అనొద్దు. కాబట్టి మనసు కుదిరింది వారికి. ప్రభు బిడ్డలం మనకి ఇలాంటి మనసు ఉండాలి, కుదిరిన మనసు కలిగిన వారమై ఉండాలి. అయితే పౌలు అపోస్తలుడు ఏమన్నాడు తెలుసా? 2వ కొరింథీ లేదా 1 కొరింథీ 11వ అధ్యాయం. పౌలు అపోస్తలుడు సంఘమును చూసి ఒక మాట చెప్పాడు. ఆ సంఘాన్ని చూసి ఆ సంఘంలో ఉన్న పరిస్థితులు అర్థం చేసుకున్న వాడై ఒక మాట అన్నాడు. 18వ వచనం, 1 కొరింథీ 11:18. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు గలవని వినుచున్నాను. ఇది నిజమని నేను నమ్ముతున్నాను. కాబట్టి మీ మనసు ఎట్లుంది అని అంటే, నయోమి మనసు రూతు మనసు కుదిరింది, సహవాసం కలిగి ఉంది. సహవాసాన్ని చూపిస్తూ ఉంటే ఇప్పుడు పౌలు అపోస్తలుడు అన్నాడు, మీరు సంఘంగా కూడుకున్నప్పుడు, మీరు మందిరంలో కూడినప్పుడు మీ మనసు ఎట్లుంది అని అంటే, మీలో ఎలా ఉన్నాయంట? కక్షలు గలవు. ఇది మన మనసు. మన మనసు ఎట్లుంది అని అంటే కక్షలు కలిగిన మనసు కలిగి ఉన్నాం.
సంఘంలో కూడినప్పుడు దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఎట్లుంది అని అంటే కక్షలు కలిగిన వారు. ఇది ఎట్లా సహవాసం అవుద్ది? ఇది ఎట్లా నిజమైన హత్యుండు స్నేహితుడు అంటాడు? హత్యుండు స్నేహితుడు అంటే హత్తుకోవడం, ఏకీభవించడం, మనసు కుదరడం కదా. అయితే ఇక్కడ నయోమి జీవితంలో హత్తి ఉన్నాడు. యోనాతానుడి గురించి, దావీదుని గురించి ఒక మాట ఉంది. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. దావీదు హృదయము యోనాతాను హృదయము ఏమైపోయిందట? కలిసిపోయినాయి. గుర్తుపట్టడానికి లేకుండా కలిసిపోయినాయి. వాళ్ళ యోనాతాను హృదయము దావీదు హృదయం కలిసిపోయింది. కాబట్టి మనసు కుదరడము, కలిసిపోవడము, సహవాసము. నయోమి ఈ రూతు విషయంలో మొదటి తలంపులో మనం చూస్తాము కలిసిపోవడం అనేది సహవాసము, హత్తి ఉండే లక్షణము, నిజమైన స్నేహితులకు ఉన్నటువంటి లక్షణము. ఆ ఇత్తాయి నిన్నగాక మొన్నే వచ్చాడు. నాకెందుకు ఈ తలనొప్పిని పోయి ఉంటే బాగానే ఉండేది. ఎందుకంటే రాజుతో పాటు తిరగాలంటే సామాన్య విషయం కాదు. కాళ్ళకు చెప్పులు కూడా లేవు రాజుకు. మళ్ళీ రాజుగారి పరిస్థితి అంత దారుణంగా ఉంది. ఎటు నుంచి ఎవరు వచ్చి చంపుతారో, బాణం వేస్తారో తెలియని పరిస్థితి. సొంత కొడుకే చంపాలని చూస్తున్నాడు అబ్షాలోము. కాబట్టి వద్దులే నాయన, నీ దారి నువ్వు చూసుకో అని ఇత్తాయితో అంటే ఇత్తాయి అన్నాడు, వద్దొద్దు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా, నువ్వు ఎక్కడుంటే ఏ స్థలంలో ఉంటే నేను ఆ స్థలంలో, నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతా అన్నట్టు. రూతులాగా గొప్ప తీర్మానము. వాడు ప్రభు బిడ్డలంగా మన జీవితాల్లో ప్రభువును ఆరాధిస్తూ ప్రభు బలిలో పాలొందుతున్న నువ్వు నేను, మన మనసులు ఎట్లున్నాయి? వారు సంఘమందు కూడి ఉన్నప్పుడు ఏముందంట? కక్షలు కనబడుతూ ఉన్నాయి. ఎక్కడుంది మనసు కుదరడం? కక్షలే కనబడుతూ ఉన్నాయి. అందుకని అన్నాడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5 గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. 5:15. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వల్ల ఒకడు బొత్తిగా నశించుతారని చూసుకోండి. ఖర్చుకునేది ఎవరండి? ఖర్చుకునేది ఎవరు చెప్పాలా? ఖర్చుకునేది ఎవరు? కుక్కలు కదా ఖర్చుకునేది. కాబట్టి మీరు ఒకరినొకరు ఖర్చుకుంటే ఏమవుతారు? బొత్తికి నశించిపోతారు, అది పడిపోతారు. మనసు కుదరడం అంటే అది కాదు. అందుకనే మీరు సంఘంగా కూడి ఉన్నప్పుడు ఏమున్నాయి అంటే కక్షలు కనబడుతూ ఉన్నాయి, ఐక్యత లేదు, సహవాసం లేదు. మనసు నయోమికి రూతుకి మనసు ఏమైందంట? కుదిరింది. ఎక్కడైతే కక్షలు ఉంటాయో, యాకోబు రాసిన పత్రిక 3:16, అక్కడ ప్రతి నీచమైన కార్యాలు ఉంటాయంట. ఎక్కడైతే కక్షలు ఉంటాయో అక్కడ నీచమైన కార్యాలు ఉంటాయి. కాబట్టి ఆత్మీయత ఉండదు అక్కడ దేవునికి అయిష్టమైన కార్యాలు అన్నీ ఉంటాయి. యాకోబు 3:16లో ఆ మాట ఉంది. కాబట్టి ప్రభు బిడ్డలంగా అలాంటిది ఉండకూడదు. అందుకని అన్నాడు అబ్రహాము ఆదికాండం 13వ అధ్యాయంలో 8వ వచనంలో లోతుతో అన్నాడు, లోతు నువ్వు నేను బంధువులం. కాబట్టి నీ పశువుల కాపరులకి నా పశువుల కాపరికి గొడవలు వచ్చినాయి, భేదాలు వచ్చినాయి. కానీ అయితే మన ఇద్దరం బంధువులం కనుక మన మధ్యలో ఏముండద్దు అన్నాడు? కలహం ఉండకూడదు. ఆ మాట అంటాడు ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనం. మన మధ్యలో ఏముండకూడదు? కలహం ఉండకూడదు. ఎందుకంటే మనం బంధువులం, శరీర సంబంధమైన బంధువులు. అయితే ఇప్పుడు మనం ఎవరమి? ఆత్మ సంబంధమైన బంధువులం. ఆత్మ సంబంధమైన బంధువులు మరి ఎక్కువైన బంధువులం శరీర సంబంధమైన బంధువుల కంటే. శరీర సంబంధమైన బంధువుల కంటే ఆత్మ సంబంధమైన బంధువులు చాలా సమీపం. ఎంత సమీపం అంటే మా అన్నయ్య వాళ్ళ వివాహం, మా అన్నయ్య వాళ్ళ కొడుకు వివాహం ఈ నెలలో. అయితే వాళ్ళు దాదాపు చాలా చక్కగా చేస్తున్నారు, బాగా డబ్బు ఉన్నోళ్ళు. రాత్రి వచ్చి పిలిచిపోయాడు. వాళ్ళే అన్నారు, ఎట్లా మీరు రారులే మా హిందువుల పెళ్ళికి, రారులే, తర్వాత ఫలానా సమయంలో రండి అని చెప్పిపోయాడు. కాబట్టి ఎంత బంధువులు అని అంటే సొంత వాళ్ళను కూడా దూరం చేసుకుంటాం. ప్రభువు బిడ్డలే బంధువులు, అంత బంధువులం మనం, ఆత్మ సంబంధమైన బంధువులం మనం. కాబట్టి పోయిన నెలలో మా కూతురు పెళ్ళి, మా అన్నయ్య కూతురు పెళ్ళి, ఎంగేజ్మెంట్కి పోలేకపోయా. శనివారం నాడు పోతే ఆదివారం నాడు ఉండలేనని చెప్పి శనివారం మా అన్నయ్య లేడు, నేనే ఆమెకు తండ్రిని, నేనే. అయితే వదిలిపెట్టేసుకున్నాం, పోలేకపోయాం. మళ్ళీ మొన్న పోతే ఆదివారం కల్లా మళ్ళీ రావాలని చెప్పేసి రాత్రికి రాత్రి వచ్చాం. రాలేక మధ్యలో ఎన్నిసార్లు ఆగిపోయానో నేను, నిద్ర
నిద్రకు ఆగలేం. కాబట్టి ఎవరమే అంటే మనము ఆత్మ సంబంధమైన బంధువులం, ఆత్మ సంబంధమైన బంధువులం. కాబట్టి కలహాలే మాత్రం ఉండకూడదు. అందుకని గలతీయులకు రాసిన పత్రికలు అంటాడు, మీరు ఒకరినొకరు కరుచుకుంటున్నారు, కరుచుకుంటే ఏమైపోతారు? నశించిపోతారు. ఎక్కడైతే వివాదం ఉండునో, యాకోబు 3:16, ఎక్కడైతే వివాదం ఉండునో అక్కడ ఏముంటాయి? ప్రతి నీచమైన కార్యాలు ఉంటాయి. ఆత్మీయత ఉండదు, నష్టపోతావు. అందుకని ఈనాడు చాలా సంఘాల్లో వివాదాలు పెట్టుకుని ఆత్మీయత లేకుండా దేవుని పక్కన పెట్టి సంఘాలు చిన్న భిన్నమైపోయి బయట చెప్పుకోవడానికి సాక్ష్యం కూడా సరైన విధానం లేక పాడేవి. ఏ కారణం అంటే వివాదాలు ఉన్నాయి. కాబట్టి నయోమి, రూతు వారిద్దరు మనసులు ఎట్లున్నాయి చెప్పండి? మనసు కుదిరింది. సహవాసం చూపిస్తూ ఉంది. ప్రభుబిడ్డలంగా మన జీవితాల్లో మనం అందుకని అన్నాడు ఎఫెసీ 4లో, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండండి. ఆత్మ కలిగించే ఐక్యత ఉంది, దాన్ని కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి ఉందాం ప్రభుబిడ్డలం. కాబట్టి మొదటి తలంపులో మనం చూస్తాము, ఎక్కడ మనము వివాదం కలిగిన వారంగా, మనసు కుదరన వ్యక్తులంగా, ఒకరికొకరు పొసకనట్లుగా. రండి ఎఫెసీలకు రాసిన పత్రిక 4:22. ఎఫెసీ 4:22. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు ప్రాచీన స్వభావం వదులుకోండి. మునుపటి విషయంలో ప్రాచీన స్వభావము, ఇంతకుముందు స్వభావం ఏంటంటే గొడవలు, కక్ష, ఇంకా రకరకాలు. అయితే ఇప్పుడు ఏం చేయండి? మీరు వాటిని వదిలిపెట్టండి. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. 4:3. పోకిరి చేష్టలు, 4:3 కదా. చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలము చాలు. ఇంకా ఇలాంటి వివాదాలు, కక్షలు, లోక సంబంధమైన పద్ధతులు ఇవన్నీ ఆచరించాం కదా, వాటికి గతించిన కాలం చాలు. ఇక నుంచి వద్దుగా, గతించిన కాలమే చాలును. వాటిని వదులుకొని, ప్రాచీన స్వభావం వదులుకొని మనసు కుదిరిన వారమై, నయోమితో రూతు వారిద్దరు మనసులు ఏమైపోయినాయట? కుదరడము అనేది ఏం చూపిస్తుందంటే వారి సహవాసము, వారి యొక్క సహవాసాన్ని చూపిస్తూ ఉంది. సంఘమందు మనం కూడి ఉన్నప్పుడు మన సహవాసం ఎట్లుంది? సంఘమందు దేవుని బిడలంగా మనం కూడుకున్నప్పుడు, ఒకరితో ఒకరు మరి కలుసుకున్నప్పుడు మనం ఎలాంటి వారంగా ఉన్నాం? హత్తి ఉన్న స్నేహితుల వల్లే ఉన్నామా? లేకపోతే లోపల వివాదము కలిగించుకుంటూ ఆత్మీయతలో కోల్పోయి, ఒకవేళ అలాగూ ఉంటే గడిచిన కాలమే చాలు. ఇక నుంచి దానికి ఫుల్ స్టాప్ పెట్టాయి, ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టాయి. కాబట్టి ప్రభు బిడ్డలంగా మరి రూతు, నయోమి విషయంలో మొదటి తలంపులో మన ఆత్మీయ స్థితి మరి మనసు కుదరడము అనేది వారి యొక్క సహవాసాన్ని చూపిస్తూ ఉంటే, ఈనాడు దేవుని మందిరంలో మన మనసులు కుదిరినయా అని, ఒకరితో ఒకరికి మనసులు కుదిరినయా, ఒకరితో ఒకరు ఐక్యత కలిగిన వారంగా ఉన్నామా, అది మనం పరీక్ష చేసుకోవాలి. లేకపోతే ప్రభా దయతో క్షమించు, మన్నించు. ఎందుకు అనంటే దినములు చెడ్డవి. కాబట్టి మనం నిన్నటోళ్ళమే, రేపటోళ్ళం కూడా కాదు. దినములు చెడ్డవి. సమయాన్ని పోనీకు, కాలయాపన చేయబాకు, ఆత్మీయతలో నష్టపోబాకు. కాబట్టి గతించిన కాలం చాలు. నిర్లక్ష్యంగా, నిరుత్సాహంగా ఉన్న దినాలు చాలిక. కాబట్టి రెండవ తలంపులో మనం చూస్తాము, ఋతు గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందరి గురించి ఆమెతో మాట్లాడట మానెను. వారిద్దరూ బెత్లెహేము వచ్చే వరకు ప్రయాణము. ఎవరట? వారిద్దరూ బెత్లెహేము వచ్చే వరకు ఏం చేశారట? ప్రయాణము చేశారు. ఇద్దరు అనే మాట ఏం చూపిస్తుంది అనంటే, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు ఆ మాట. 17వ అధ్యాయము యోహాను సువార్త 21వ వచనంలో యేసు ప్రభు వారు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? తండ్రి నాయందు నీవు, నీ యందు నేనును ఉన్నలాగున
వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే ప్రార్థించట్లేదు, వారి వాక్యములను నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలని. కాబట్టి నువ్వు నేను ఎట్లా ఏకమై ఉన్నామో తండ్రితో చెప్తున్నాడు ప్రభు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు తండ్రి నువ్వు నేను ఎట్లా ఏకంగా ఉన్నామో వాళ్ళు కూడా అలాగే ఉండాలా. ఇప్పుడు మనం కూడా ఎట్లా ఉండాలంట? ఏకమై ఉండాలి. ప్రభు బిడ్డలు ఒకటిగా ఉండాలి, ఐక్యత కలిగిన వారంగా ఉండాలి. ఇప్పుడు వారిద్దరూ విడివిడిగా లేరు, వాళ్ళిద్దరూ కలిసి వెళ్తున్నారు, కలిసి ప్రయాణం చేస్తున్నారు. వారి ఆత్మీయ జీవితంలో వారి గమ్యం బెత్లెహేము. ఆ బెత్లెహేం మీద గురి పెట్టుకున్నారు, బెత్లెహేంకు వెళ్తున్నారు. ఆ వెళ్ళే దారిలో వాళ్ళిద్దరు ఎట్లున్నారంటే ఒకళ్ళు ఆ దారిని పోతే ఒకళ్ళు ఈ దారిని పోయినట్టుగా లేరు, కానీ వారి ఇద్దరూ కలిసిపోయి వారి ఐక్యతను చూపిస్తున్న ప్రభు అన్నాడు, తండ్రి మనమిద్దరం ఎలాగున్నామో నీవు నాకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అలాగే ఉండాలని వారి కొరకు నేను. కాబట్టి మనం కూడా ఎలాంటి వారంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడంటే ఐక్యత కలిగిన వారమై ఉండాలని. అపోస్తుల కార్యములు లేదా ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం రండి. 39వ వచనం, 32:39. మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు వారికి నేను ఏక హృదయమును ఏక మార్గమును. కాబట్టి వాళ్ళ పిల్లలు వారికి మేలు కలగాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, వారి పిల్లలు వారి కుమారులు అందరూ బాగుండాలి. కాబట్టి నేను వాళ్ళకి ఏం చేస్తానన్నాడు దేవుడు? ఏక హృదయము ఏక మార్గము. అది ఏక హృదయము ఏక మార్గము నేను దయచేస్తాను. కాబట్టి ఆ ఏక మార్గంలో ఏక హృదయముతో వాళ్ళు ఎలాగెళ్తారు? వారిద్దరూ కలిసి ప్రయాణం చేస్తారు. అప్పుడు దేవుని మందిరం విషయంలో, దేవుని ఆత్మీయత విషయంలో వారి ఇద్దరు అనే మాట మనలో కనబడుతుందా అని. కాబట్టి మనం ఇద్దరు అంటే అందరం కలిసి ఐక్యత. లేదండి మా ఇద్దరం బాగానే ఉన్నాం, మా ఇద్దరు మీ ఇద్దరు గురించి కాదు, మిగిలిన వారందరితో మనం ఎట్లా వారు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఒకటి మనసు కుదిరిన వారుగా ఉన్నారు, సహవాసం కలిగిన వారు ఉన్నారు, కక్షలు లేవు, క్రోధాలు లేవు, వివాదాలు లేవు. రెండవది వారి ఐక్యతను చూపిస్తూ ఉంది. దేవుడు వారికి ఏక హృదయం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన కూడా ఏకమై ఉన్నాడు, ఆయన కూడా విడివిడిగా లేడు. తండ్రి నీవు నేను వేరువేరుగా లేము, మన ఇద్దరు ఏకమై ఉన్నట్లుగా నా బిడ్డలు కూడా వారిని నువ్వు నాకు ఇచ్చావు, వాళ్ళు కూడా ఏకంగా ఉండాలి. షాలేములో దేవుని మందిరంలో వారు ఏకంగా ఉండాలి. కాబట్టి ఏక హృదయము ఏక మార్గము ఇచ్చాడు దేవుడు మనకి. ఒకటే మార్గం, ఒకటే బాప్తీసం, ఒకటే బల్ల, ఒకటే తండ్రి, ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఒక దేవుని కలిగి ఉన్నాం. కాబట్టి ఏక హృదయము నేను వారికి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి. ఏక హృదయమును ఏక ఆత్మ కలిగిన వారై ఉండిరి. కాబట్టి ప్రభు బిడ్డలం మన జీవితాల్లో ఏ ఆత్మను కలిగి ఉన్నాం? వారిద్దరూ అనే మాట ఐక్యతను సహవాసమును చూపిస్తూ ఉంటే మనము ఎలాంటి వారంగా కనబడుతున్నాం, ఎలాంటి వ్యక్తులుగా ఉన్నాం? యేసుప్రభువు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు మార్కు సువార్తలో ఇద్దరిద్దరిగా పంపించాడు. ఆయన విడివిడిగా లేదు, విడివిడిగా పంపలేదు. ఏం చేశాడు? ఇద్దరిద్దరిగా అనేకులు పంపించాడు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలో అంటాడు, ఒంటిగాడై ఉండుట కంటే, చదవండి ఆ మాట, 4 ప్రసంగి 4:9. ప్రసంగి 4:9. ఇద్దరి కష్టము చేత మంచి ఫలము కలుగును. ఒంటిగాడై ఉండుట కంటే, ఒకడు పడిపోయినా ఇంకోటి లేపుతాడు. ఒంటిగా ఉంటే పడిపోతాం, ఒకవేళ పడిపోయినా ఇంకోటి లేపుతాడు. ఒంటిగా ఉండడం కంటే ఇద్దరు కలిగి ఉండడం. ఇద్దరు అనగా నువ్వు ఒక వ్యక్తివి, ఇంకొకటి సంఘము, సహవాసం. కాబట్టి సంఘము సహవాసంతో ఏకం కలిగి ఉండు, కూడి నడువు, అప్పుడు దీవెన. లేకపోతే పడిపోతావు, నీ పాటికి నువ్వే, సంఘం పాటికి సంఘమే. కాబట్టి సంఘంతో ఏకీవించి సంఘంతో సఖ్యత కలిగి, లేకపోతే జీవించకపోతే ఏదో పోతాను అన్నట్టుగా ఒంటిగానే వెళ్తే పడిపోతే లేపేవాడు ఉన్నాడు.
అందుకని వారిద్దరూ ఎట్లాంటి వారుగా ఉన్నారు అంటే ఐక్యత కలిగిన వారుగా ఉన్నారు. ప్రభు బిడ్డలంగా నీ జీవితంలో నీ ఐక్యత ఏమిటి? సంఘంతో కలిసిపోయావా? సంఘంతో ఉన్నావా? ఆ మందిరంకి వస్తున్నాను కదండి, రావడం కాదు. మందిరంలో నీ బాధ్యత, మందిరంలో నీ యొక్క నీ 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 దృష్టి, నీ బాధ్యత ఏంటి? రావడం పోవడమేనా? కొత్త వాళ్ళు ఎవరు లేరు కదా, మరి చెప్పొచ్చు. కొన్నిసార్లు ఏమైనా విషయాలు చెప్పాలంటే కొత్త వాళ్ళు ఉంటారేమోనని నేను కొన్నిసార్లు చెప్పను. ఏమిటి అని అంటే, గత వారము మందిరంలో వచ్చారు పోయారు, నేను లేనులేండి, వచ్చారు పోయారు. అయితే మందిరంలో ఏముంది ఏం లేదని ఒక్కరు కూడా ఆలోచించిన వాళ్ళు లేరు. ఏదో వచ్చారు పోయారు, ఏదో చూశారు పోయారు. ఒక్కళ్ళన్నా పట్టింపు కలిగి ఉన్నారని అంటే లేరు. ఏమిటి అని అంటే, ఇంకెక్కడ మనసు కుదిరినట్టు? ఎక్కడుంది మనసు? ఎక్కడుంది దేవుని మందిరం పట్ల శ్రద్ధ? వచ్చారు పోయారు. ఏదో ఒకళ్ళిద్దరు చూశారు, ఆ సంగతిని చూసి కళ్ళమ నీళ్ళు పెట్టుకున్నారు. ఏంటనేది ఇంక నేను చెప్పలేండి, మీరే అర్థం చేసుకోండి. దేవుని మందిరం కాబట్టి ప్రభు బిడ్డలంగా నువ్వు ఒంటరిగా ఉన్నావా, సంఘంతో ఉన్నావా? కాబట్టి అది జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభు అన్నాడు, మన ఇద్దరం ఎట్లున్నామో వాళ్ళు కూడా అలాగే ఉండాలని ప్రభువా అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలంగా దేవుని మందిరంలో బాధ్యత కలిగి ఉండు, ఒంటరిగా ఉండబాకు. సంఘంలో బాధ్యత కలిగి ఉన్నప్పుడు అది ఐక్యతను చూపిస్తూ ఉంది. ప్రభు ఇచ్చిన ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి ఉండాలి. సరే, ఇప్పుడు 3వ విషయానికి వెళ్దాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 18. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడటం మానెను. వారిద్దరూ బెత్లెహేము వచ్చే వరకు, ఎక్కడికి వచ్చే వరకు ప్రయాణం చేశారు? బెత్లెహేము వచ్చే వరకు. వారి ప్రయాణము ఎక్కడ దాకా అంటే, బెత్లెహేం ఎక్కడ దాకా ఉందో, బెత్లెహేం ఎంత దూరం ఉందో అక్కడ దాకా వారి ప్రయాణం. అయితే ఈ ప్రయాణంలో చాలా పరిస్థితులు వచ్చి ఉండొచ్చు. దాహం వేసి ఉండొచ్చు, ఎండ తగిలి ఉండొచ్చు, కష్టం వచ్చి ఉండొచ్చు, కాళ్ళు నొప్పులు వచ్చి ఉండొచ్చు, కొన్ని ఆలోచనలు కూడా వచ్చి ఉండొచ్చు. ఎందుకులే లేనిపోని తలనొప్పి, అడిగిపోయి ముసిలాంకు పనిచేసి మరి శ్రమపడము, నా సమయాన్ని, నా శక్తిని, నా సామర్థ్యం ఇవన్నీ ఖర్చు అవసరమా నాకు? ఇట్లాంటి ఆశలు, ఇలాంటి ఆలోచనలు బహుశా వచ్చి ఉండొచ్చు. వచ్చినవని నేను అనట్లేదు, వచ్చి ఉండొచ్చు. అయినా కూడా వారి ప్రయాణం ఎక్కడ దాకా సాగిందంట? బెత్లెహేం వచ్చేంత వరకు. ఏ గురైతే కలిగి ఉన్నారో, ఏ ఉద్దేశం అయితే వారికి కలిగి ఉన్నారో అక్కడ దాకా అలసిపోయిన వాళ్ళు కాదు, సలసిపోయిన వాళ్ళు కాదు, సొమ్మసిల్లిన వాళ్ళు కాదు. వారు అలాగే పరిగెత్తేవారుగా యెషయా గ్రంథం 40:31 ప్రకారం. కాబట్టి కొనసాగిన వారు నయోమి, రూతు. వారిలో 3వ ఆత్మీయమైన సంగతి ఏమిటి అని అంటే, వారు ఎట్లాంటి వారుగా కనబడుతుండే? స్థిరంగా ఉన్నారు. బెత్లెహేం ఎంత దూరం, రానిండి, ఎంత దూరమైనా పర్వాలేదు, ఎక్కడ దాకైనా పర్వాలేదు, మేము వెళ్తాం. అయితే గొప్ప సంగతి ఏమిటి అని అంటే దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. వారి తీర్మానాన్ని చూసి, వారికి ఉన్నటువంటి ఆసక్తిని చూసి దేవుడు తన నిర్ణయాన్నే మార్చేసుకున్నాడు. ఏంటి తెలుసా ఆయన నిర్ణయం? ఏంటి చెప్పండి? ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 3వ వచనం చదవండి. 23:3. అమోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. కాబట్టి యెహోవా సమాజంలో అమోనీయుడు కానీ మోయాబీయుడు కానీ ఏం చేయకూడదు? చేరడానికి వీలు లేదు. ఇది దేవుని శాసనం. ఇప్పుడు రూతు ఎవరు? మోయాబీరాలు. అయితే మోయాబీరాలు ఎవరితో చేరకూడదు? ఇశ్రాయేలుతో చేరకూడదు. దేవుని శాసనం అది. దేవుడు చెప్పాడు ఆ మాట. ఎవరైతే మోయాబీలు ఉన్నారో వాళ్ళు ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేలుతో చేర్చడానికి వీలు లేదు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 6:15. ఆ మనుషులు దీనిని చూచి రాజు సన్నిధికి సందడిగా వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనము కానీ తీర్మానమే కానీ ఎవడును రద్దుపరచజాలడు. రాజు నిర్ణయించిన వాళ్ళు ఒక తీర్మానం చేసి
ఒక చట్టం ఏర్పాటు చేసి ఆ చట్టం మీద సీల్ వేస్తారు. ఎస్తేరు గ్రంథంలో కూడా రాజు ముద్ర వేశాడు ఉంగరంతో. ఇక రాజు చేసిన తీర్మానాన్ని ఏ మానవుడు కూడా ఏం చేయలేడంట, రద్దు చేయడం కుదరదు. ఒక మనుషుడు సిద్ధపరిచిన శాసనాన్ని ఎవరు రద్దు చేయడం కుదరకపోతే, దేవుడు చేసిన శాసనం ఏమిటి అంటే అమోనీయుడే కానీ మోయాబీడే కానీ వాడు ఇశ్రాయేల్ జనాంగంలో చేర్చబడకూడదు చెప్పేశాడు. దేవుని మాట తప్పిపోదు కదా. ఇప్పుడు ఈ రూతు ఎవరు, మోయాబీరా. ఇప్పుడు ఎట్లా దేవుని మాట ఏమైపోవాలి? అయితే 107వ కీర్తనలో ఒక మాట ఉంది, చదవండి. 107వ కీర్తన 30వ వచనం. 107:30. వారు కోరిన రేవుకు ఆయన వారిని, దేవుడు వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించాడు. ఎందుకు అనంటే వారి తీర్మానం అంతా బలమైంది. ఆయన శాసనాన్ని కూడా మార్చుకోగలిగినటువంటి వారి తీర్మానం. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు గోడ తట్టుకు ప్రవక్త వచ్చి చెప్పాడు, నువ్వు చచ్చిపోతున్నావు, నీ ఇల్లు సగబెట్టుకో అని అంటే వెంబటే గోడ తట్టుకు తిరిగి ప్రార్థన చేసి, ప్రభువా ఏంటి నేను యథార్థపరుణ్ణి, ఆ ప్రార్థన దేవుడి నిర్ణయాన్ని మార్చుకొని మళ్ళీ 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. కాబట్టి మోయాబీలు చేరకూడదు అని దేవుడు శాసనం చేసినప్పటికీ రూతు తీర్మానాన్ని చూసి, రూతు ఆత్మీయతను చూసి, రూతుకున్నటువంటి ఆ దేవుని పట్ల దేవుని ప్రజల పట్ల అనుకున్న తీర్మానాన్ని, ఆసక్తిని చూసి, ఆ ప్రేమను చూసి దేవుడు తన నిర్ణయాన్ని కూడా మార్చుకున్నాడు. ఆయన నిర్ణయాన్ని కూడా ఆయన మార్చుకున్నాడు. నిజంగా ఎంత గొప్ప విషయం రూతులో. అందుకనే ఇప్పుడు వారు కోరిన రేవుకు ఏం చేయబడుతున్నారు, వాళ్ళు తీసుకొని రాబడుతూ ఉన్నారు. దేవుడే నడిపించాడు అది. అందుకనే పౌలు అపోస్తలుడు ఆ రోమీయులకు రాసిన పత్రికలో ఓ మాట అన్నాడు, 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? అది వస్త్రహీనతైనా ఉపద్రవమైన ఖడ్గమైన ఏది కూడా ఏం చేయలేదు, ఎడబాపనేరదు. వస్త్రహీనతైనా కూడా ఎడబాపనేరదు, కరువైనా కూడా ఎడబాపనేరదు. అయితే ఇవన్నీ మనల్ని ఎడబాపుతాయి. కొంచెం కరువు వచ్చినా ఎడబాపుతాం మనం కూడా. కొంచెం ఏదన్నా బలహీనమైన పరిస్థితి వచ్చినా దేవుని సన్నిధికి దూరం అవుతాం. అది పౌలు అపోస్తలులు అంటారు, ఏది కూడా మమ్మల్ని ఏం చేయలేదు, కాబట్టి ఎప్పుడైతే ఈ తీర్మానాన్ని మనం కలిగి ఉంటామో, ఇట్లాంటి తీర్మానం రూతు చేసింది. అందుకనే దేవుడు తన నిబంధనను మార్చేశాడు. అమోనీయుడే కానీ మోయాబీయుడే కానీ ఇశ్రాయేలు చేరకూడదు, ఇది శాసనం అని అన్న దేవుడు వెంటనే రూతు రాగానే వారిని నడిపించాడు. బెత్లెహేము వెళ్ళేంత వరకు చేర్చుకున్నాడు. దేవుడు రూతును ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆయన నిబంధనలు కూడా మార్చగలదు మన తీర్మానం, మన ఆత్మీయత. అది మనం ఏం చేస్తామంటే చాలాసార్లు తీర్మానాలు చేస్తాం, ఆ తీర్మానాలు మళ్ళీ మర్చిపోతూ ఉంటాం కదా. ఎన్నోసార్లు ప్రభా నేను ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను అని అంటాం బల్ల దగ్గర, అది ఎప్పుడో గాలికి వెళ్ళిపోద్ది మళ్ళీ మన తీర్మానాలు అట్లా. అందుకనే దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు అని అంటే మన దగ్గరికి వచ్చి కూడా పక్కకి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటాడు. ఎందుకనంటే మన తీర్మానాల మీద మనం నిలబడం. అందుకని చూడండి, ఇక్కడ మనం చూస్తాం కొలస్సీ 1వ అధ్యాయంలో, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. కొలస్సీ 1:23, 1వ అధ్యాయం. పునాది మీద కట్టబడిన వారై మీరు స్థిరముగా ఉండి, మీరు విన్నట్టు ఆకాశం కింద సమస్యకి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వల్ల కలుగు నిరీక్షణుడు తొలగిపోక విశ్వాసమందు నిలిచిన ఎడల ఇది కలుగుద్ది మీకు. మీరు స్థిరంగా నిలబడి పునాది మీద కట్టబడిన వారై. పునాది మీద కట్టబడకపోతే గాలి వస్తుంది, వాన వస్తుంది, వరదలు వస్తాయి. వాడి ఇల్లు దేని మీద కట్టబడ్డది? ఇసుక మీద కట్టబడి కూలిపోయింది. ఎందుకనంటే పునాది మీద కట్టుకోవాలా. కాబట్టి మన తీర్మానము ఎప్పుడైతే పునాది మీద కట్టబడతామో, దేవుడు మన విషయంలో హిజ్కియాకి ఎలాగో సహాయపడ్డాడో, రూతుకి ఎలాగో సహాయపడ్డాడో, ఆ నిబంధనలు కూడా మార్చుకున్నంతగా దేవుడు సహాయపడతాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇసుక మీద కట్టుకుంటాం, పునాది మీద కట్టుకోం. కాబట్టి తీర్మానం చేస్తాం, మళ్ళీ రేపటికి అది మర్చిపోతాం. అయితే ఇక్కడ మనం చూస్తాము, వారు బెత్లెహేము వరకు ప్రయాణం చేశారు అని అంటే వారి తీర్మానం ఎంతగా బలంగా ఉంది. 78వ కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం.
78వ అధ్యాయము 36వ వచనం. 78:36. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. చాలాసార్లు మనం ఏంటంటే స్థిరంగా ఉండం, గైకోము. దేవుని వాక్యమును గైకొనము, దేవుని వాక్యమునకు లోబడము, విధేయత చూపము. కాబట్టి అందుకనే దేవుడు మన జీవితాల్లో ఎలాగున్నాడు అని అంటే నిబంధన మార్చుకోవాల్సిన దేవుడు. ఆయన ఏమైనా మన విషయంలో సాధ్యం చేయగలిగిన దేవుడు. ఇవాళ దూరంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంది మన వ్యక్తిగత జీవితాన్ని. కారణం ఏంటంటే మనం స్థిరంగా లేదు. అందుకని చూడండి, ఇంకొక మాట కూడా చదువుతాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. 3:2. అనేక విషయములలో మనమందరము ఎవడైనను మనం అనేక విషయముల్లో ఏం చేస్తున్నాం? మనమందరము తప్పిపోతూ ఉన్నాము అనేక విషయాలలో. ఇక ఒక విషయం అని కాదు, ఎన్ని విషయాలు, అది నీకు నాకే తెలుసు. ఎన్ని విషయాల్లో మనం తప్పిపోయామో, ఎన్ని విషయాలలో మనము మరి తప్పు ద్వారా నడిచామో అది మనకే తెలుసు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మనము స్థిరంగా ఉండే మన తీర్మానం విషయాల్లో ఎలాగుంది మన సంగతి. రూతు వారిద్దరూ కలిసి చక్కటి తీర్మానము, ఆ తీర్మానాన్ని బట్టి ప్రభువు కూడా వారికి సహాయపడి వారి కోరిన రేవుకు బెత్లెహేముకు వెళ్ళేంత వరకు వారి తీర్మానము మారింది కాదు, మార్చుకున్నది కాదు, ఇంకెప్పటికి కూడా మారలేదు. అందుకనే దేవుడు గొప్ప ఆశీర్వాదంలోనికి రూతును తీసుకుని వెళ్ళినట్లుగా చూస్తాం. కాబట్టి రూతు విషయంలో 3 సంగతులను మనం చూసాం. ఒకటి, నయోమితో ఏం కుదిరిందంటే ఆమెకి మనసు కుదిరింది. ఈ మనసు కుదరడం అనేది ఏం చూపిస్తుందంటే వారి సహవాసం. ఈనాడు ఇక్కడున్న నీతో, నీ పక్క వారితో, నీ ఇరుగు పొరుగు వారితో నీకు కుదిరిందా మనసు? అప్పుడు మనకు కుదిరిందా ఈ మనసు? కుదిరిందండి, మా వాళ్ళండి కుదిరింది. వాళ్ళతో కాదు, మిగిలిన వారి సంగతి. మిగిలిన వారితో నీ మనసు ఎట్లుంది? మీలో కక్షలు కలవని నేను వింటున్నాను, అది కొంతమటుకు నిజమే. ఎక్కడైతే వివాదం ఉంటుందో అక్కడ ఏముంటాయి? ప్రతి నీచ కార్యం ఉంటుంది. కొన్నిసార్లు చెప్తూ ఉంటారు, నేను ఎప్పుడు చూడలా, మీరు చెప్తుంటే నేను వింటాను. ఏమని చెబుతారు? అయ్యా, జనవరి 1 వస్తే ఎక్కడ లేని జనాలు పట్టేది కాదు మందిరం. చెప్తారుగా మీరు నాకు అప్పుడప్పుడు. ఈ చివరి ఆ చివరి దాకా ఉంటారండి కోరేబులో. ఎంత బాగుండేదండి. ఏమైపోయింది ఇప్పుడు? ఎందుకు అనంటే ఎక్కడ వివాదం ఉంటుందో అక్కడ నీచ కార్యాలన్నీ ఉంటాయి. అందుకనే ఏమైపోయినంటే కక్షలు క్రోధనలతోటి సంఘాలన్నీ పాడైపోతాయి. కారణం ఏమిటి అనంటే మీలో కక్షలు గలవని వింటుంది. మనసు కుదరలా, వస్తున్నావు పోతున్నావు, కానీ నీ మనసు ఒకరితో ఒకరు సఖ్యత కలిగిన వారంగా లేము. అందుకని ఆమోసు 3:3 అంటాడు, సమ్మతింపకుండా ఎవడైనా ఇద్దరు కూడి నడవగలరా అంటే ఎక్కడ నడుస్తాము ఇంకా? కాబట్టి మన మనసు ఎట్లుంది? దేవుని మందిరంతో, ఆత్మీయులతో ఒకరితో ఒకరు మనసు కుదిరిన వారంగా ఉన్నామా, లేకపోతే కక్షలు కలిగి ఉన్నామా? కక్షలు కలిగి ఉంటే ప్రతి నీచమైన కార్యం ఉంటుంది, ఆత్మీయంగా నష్టపోతాం. గలతీ 5లో చదువుకున్నాం, ఒకరినొకరు ఏం చేసుకోండి, కరుచుకుంటున్నారు. మీరు ఒకరినొకరు కరుచుకునేది ఎవరు? కుక్కలు కదా. అయితే ఎలాగ కరుచుకుంటున్నావా, కలిసిపోయి ఉన్నావా, మనసు కలిగి ఉందా? అది జ్ఞాపకం చేసుకుందాం మన ఆత్మీయ జీవితం. రెండవది మనం గమనిస్తూ వచ్చిన వారిద్దరూ అనేది ఐక్యత. కాబట్టి వారి ఐక్యత ఎంత బాగుంది. గతించిన కాలం చాలు, ఇక నుంచైనా ప్రాచీన స్వభావాన్ని వదులుకొని ఐక్యత కలిగి ముందుకు సాగుతాం. అయితే వారి ప్రయాణం ఎక్కడ దాకా కొనసాగింది? బెత్లెహేం వరకు. వారి గురి, వారి లక్ష్యము బెత్లెహేమే. అదే మా లక్ష్యం, అదే మా గురి. ఈ మధ్యలో ఎన్ని పరిస్థితులు వచ్చినా, అది వస్త్రహీనత కావచ్చు, ఉపద్రవం కావచ్చు, ఏదైనా కూడా క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఏం చేయలేదు, వేరు చేయలేదు. అది వారి తీర్మానం. ఎప్పుడైతే ఆ తీర్మానం వారు కలిగి ఉన్నారో, వాస్తవంగా మోయాబీడు ఇశ్రాయేలులో చేరకూడదు, ఇది నిబంధన. దేవుడే స్వయంగా చెప్పాడు, కానీ ఆయన నిబంధనే మార్చుకున్నాడు. దేవుడు ఏమైనా చేయగలడు వారి స్థిరత్వమైన ఆ తీర్మానాన్ని చూసి. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే ఈ తీర్మానం స్థిరంగా ఉంటామో, పునాది మీద కట్టబడిన వారంగా ఉంటామో, కాబట్టి దేవుడు ఏమైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకని అంటాడు, అడిగి ఊహించిన దానికంటే, నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలడు శక్తిమంతుడిదే.
కాబట్టి ప్రభు బిడ్డలంగా ఈ 3 లక్షణాలు, ఈ 3 వారిద్దరిలో మనం చూస్తాం. ఇవి గలక లేవు అని అంటే ప్రభు దగ్గర క్షమాపణ పొందు. కాబట్టి మంచి తీర్మానంతో ముందున్నటువంటి దినాలు ప్రభు కొరకై నమ్మకంగా కొనసాగే వారంగా ఉంటాం. ఆ విధంగా దేవుడు మనకి సహాయపడింది. ప్రార్థన చేస్తాం.